ఆరుద్ర గారు బాపు గారి గురించి అన్నదేంటి, శ్రీశ్రీ గారి గురించి అన్నదేంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఉయ్యల ఊపు. రెండు స్త్రీని ధరించి రెండు పెగ్గులు బిగించి శబ్ద విరించి అంటాడు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అంటాడు బాలగంగాధర్ తిలక్. మల్లెపూల మీద పడుకుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, ఇంకా ఎందుకు ఏడుస్తాడు. నాకు నచ్చినవాడు మంత్రనగరానికి వెళ్ళి వచ్చినవాడు అంటాడు. లేకపోతే 77 ఏళ్లలో భానుమతి మీద 4 పద్యాలు ఎందుకు రాస్తాడు కృష్ణశాస్త్రి. జయకుమార్ గారు, బాపు గారి గురించి ఆరుద్ర గారు, శ్రీశ్రీ ఈ ముగ్గురు సంభాషణలకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇప్పుడు ఆరుద్ర గారు బాపు గారి గురించి అన్నదేంటి, శ్రీశ్రీ గారి గురించి అన్నదేంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ జనరేషన్కి బాపు గారు తెలుసు, కానీ ఆయన ఎలా ఉండేవారు ఏంటి అనేది మనం ఒకసారి. బాపు గారితో ఆరుద్ర గారి ట్రావెల్ చాలా లాంగ్ ట్రావెల్. బాపు గారు రమణ గారితో ఆరుద్ర గారు బాపు గారి గురించి అంటాడు. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఉయ్యల ఊపు అంటాడు. ఆయన బాపు బొమ్మలు గుండెల్లో ఉయ్యాలు ఊపుతాయి కొన్ని తరాల వరకు. తర్వాత కొంటె బొమ్మల బాపు గారు బొమ్మల్లో ఆ చీర చెంగున బాపు అని 2 అక్షరాలు రాస్తాడు ఎక్కడో మూల. తర్వాత ఆ నడుము వంపులో చిన్న స్ట్రోక్ ఇస్తాడు బాపు గారు. ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అందమైన ఆడపిల్లని బాపు గారు బొమ్మతో పోలిస్తారు. అందుకే కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఉయ్యల నూపు ఓకే అని అంటాడు. ఎలా ఉంటారు సార్ అసలు బాపు గారితో మీరు పనిచేశారు కదా, బాపు గారు సెట్లో ఎలా ఉంటారు, బాపు గారి స్టైలింగ్ ఎలా ఉంటుంది? ఆయన చూడంగానే ఈయనే బాపు గారు అనుకోండి. అంత చిన్న పర్సనాలిటీ, అంత సింపుల్గా ఉంటాడు ఆయన. సామర్సాయిగా ఉంటాడు, కళ్ళజోడు పెడతాడు, చాలా లో ప్రొఫైల్ ఆయన. ఇప్పుడు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటానే, దానికి గొప్ప ఉదాహరణ బాపు గారు. చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. సెట్లో హడావుడి ఉండదు, సెట్లో హడావుడి ఏముండదు, చాలా కామ్గా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుంది. అసలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు జమున గారు కానీ గుమ్మడి గారు కానీ ఎవరన్నా మెలో డ్రామాకి వెళ్ళారు అనుకోండి అంటాడు ఆయన. ఓన్లీ సైకిలే. అంటే చాలా స్మూత్గా, చాలా మెత్తగా, హాయిగా వెళ్ళేటటువంటి మనస్తత్వం అయింది. ఆయన సినిమాలు కూడా అంత ప్లెజెంట్గా ఉంటాయి. ఓకే. తర్వాత ఆరుద్ర గారు శ్రీశ్రీ గురించి రెండు స్త్రీని ధరించి, శ్రీశ్రీ కదా, రెండు స్త్రీని ధరించి రెండు పెగ్గులు బిగించి శబ్ద విరించి అంటాడు. శబ్ద విరించి ఓకే. అంటే విరించి అంటే బ్రహ్మ, అంటే శబ్దం మీద చాలా పట్టు ఉన్నవాడు శ్రీశ్రీ. ఓకే. ఆ రైము, ఆ నడక, ఆ విప్లవ భావాలతో అసలు జెట్ స్పీడ్లో వెళుతూ ఉంటాయి ఆయన కవితలు. సో అందుకు శబ్ద విరించి అన్నాడు. ఆ శబ్దాన్ని చాలా బాగా పట్టుకుంటాడు. మధ్యలో 2 పెగ్గులు ఎందుకు వచ్చినాయి అసలు? 2 పెగ్గులు వేస్తాడు కదా, 2 పెగ్గులు వేస్తే కవిత్వం బాగా వస్తుంది. రెండు స్త్రీలు అంటే శ్రీశ్రీ కదా, శ్రీరంగం శ్రీనివాసరావు. 2 పెగ్గులు బిగించి వెలుగు శబ్ద విరించి, అలా వెలిగిపోతాడు. శబ్ద విరించి, శబ్దానికి సృష్టికర్త, విరించి అంటే బ్రాహ్మణుడు. అలాగా ఆరుద్ర గారు శ్రీశ్రీ గురించి. వాళ్ళిద్దరూ మేనర్డ్ ఏదో రిలేషన్ ఉంది వాళ్ళిద్దరికి. ఆరుద్ర గారి మీద జోకులు వేస్తుంటాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ మీద జోకులు వేసే అంత ఆరుద్ర గారు లేకపోయినా తమాషాగా చెప్తా ఉంటాడు. ఓకే. తర్వాత అండి బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి అని చాలా అద్భుతమైనటువంటి కవిత ఖండిక. అమృతుల కురిసిన ఆయన ఏమంటాడు తెలుసా? నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అంటాడు బాలగంగాధర్ తిలక్. ఆడపిల్లల్ని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అవునవును. ఓకే. అలాగే తర్వాత దేవునిపల్లి కృష్ణశాస్త్రి గురించి చెప్పాడండి. ఈయన మల్లెపూల మీద పడుకుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, ఇంకా ఎందుకు ఏడుస్తాడు.
అంటాడు. ఓకే. రొమాంటిక్ పోయిట్ కదా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అదే. నాకు నచ్చినవాడు మా మా కవి ఆ, మంత్రనగరానికి వెళ్ళి వచ్చినవాడు అంటాడు. అంటే మంత్రనగరం అంటే కవిత్వం అనేటటువంటి మంత్రం ఆయనకు బాగా తెలుసు. ఒక చోట చెప్తారు, కవిత్వం ఒక ఆల్కెమీ, అది శ్రీశ్రీకి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు అని. మంత్రనగరానికి వెళ్ళి వచ్చినవాడు మాకు నచ్చినవాడు మా కవి అని మల్లెపూల మీద పండుకుంటాడు, తర్వాత మంచి గంధం రాసుకుంటాడు, ఇంకా ఏడుస్తాడు. అంటే ఆ పోయిట్రీలో ఇంకా ఏదో కావాలి, ఆ తపన తపన తపన, ఆ రొమాంటిసిజంలో ఉండేటటువంటి తపన. లేకపోతే 77 ఏళ్ళలో భానుమతి మీద 4 పద్యాలు ఎందుకు రాస్తాడు కృష్ణశాస్త్రి? ఓకే. ఆ విధంగా కవులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఓకే. ఎప్రిషియేట్ చేసుకోవడం, అందులో చిన్న చమత్కారం. ఓకే. అది. థ్యాంక్ యూ.